శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో భారీ తొక్కిసలాట జరిగి సుమారు 10 మందికి పైగా భక్తులు ఈరోజు మృతి చెందడం తీవ్రంగా కలిచివేస్తోంది. కార్తీక మాసం నడుస్తుండగా ఈరోజు ఏకాదశి కావడంతో భక్తులు ఊహించిన దానికంతా పెద్ద సంఖ్యలో ఆలయానికి రావడంతో ఈ తొక్కిసలాట జరిగిందని అధికారులు ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చారు. సుమారు 1500 మంది భక్తులు ఒకేసారి ఈ ఏకాదశి ఉత్సవాలకి ఆలయంలోకి ప్రవేశించడంలో ఆ ప్రాంగణంలో ఈ భారీ తొక్కిసలాట జరిగి ప్రాణాలు కోల్పోయారని, ఇందులో 9 మంది పెద్దవారు, ఒక పసివారు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఇందులో ఎక్కువ భాగం మహిళలే చనిపోయి ఉండటం బాధాకరంగా ఉంది. దీనిపై ప్రభుత్వం స్పందించింది. చంద్రబాబు నాయుడు వెంటనే ఈ సంఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించాడు. ప్రధానమంత్రి కార్యాలయం స్పందించి మృతుల కుటుంబాలకి 2 లక్షల చొప్పున పరిహారము, గాయపడిన వారికి 50,000 చొప్పున పరిహారము ప్రకటించింది. ప్రధానమంత్రి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అలాగే సంఘటన స్థలానికి హుటాహుటిన లోకేష్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బయలుదేరి వెళ్లారు. కేంద్ర ఇప్పటికే చాలా చోట్ల ఈ తొక్కిసలాటలు జరుగుతూనే ఉన్నాయి. ఈ మధ్య వైకుంఠ దర్శనాల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో టికెట్ల పంపిణీ చేసేందుకు తిరుపతిలో ఏర్పాటు చేసిన కౌంటర్లలో కూడా ఇలాంటి తొక్కిసలాట జరిగి చాలా మంది చనిపోయారు. పలు చోట్ల ఎందుకో గానీ అది అధికార వైఫల్యమో, ఈ భక్తుల ముందు చూపు లేకపోవడమో గానీ ఈ తొక్కిసలాట్లు అయితే సర్వసాధారణంగా జరిగిపోతున్నాయి. మనం గోదావరి పుష్కరాల్లో కూడా చూసాం, ఎన్నో ప్రాణాలు పోయినాయి. ఈ గుణపాఠాలు మాత్రం అధికార యంత్రాంగాలు నేర్వలేదనే అనిపిస్తోంది. సంఘటన జరిగినప్పుడు అధికారులు చర్యలు తీసుకుంటున్నాం, విచారణ జరుగుతోందని చెప్పడం మినహా రాబోయే రోజుల్లో ఇలాంటి సంఘటనలు తిరిగి జరగకుండా నిలువరించడంలో మాత్రం పాలక ప్రభుత్వాలు పూర్తిగా విఫలమైపోతున్నాయి. ఈ ఆలయంలో సుమారుగా కొన్ని వందల మందికే పూజలు చేసుకునే దానికి అవకాశం ఉంటే 1500 మంది వచ్చారని అధికారులు. మరి వీళ్ళందరినీ నిలువరించాల్సిన బాధ్యత పోలీస్ శాఖ మీద, అలాగే రెవెన్యూ అధికారుల పర్యవేక్షణ కూడా అవసరమై ఉంటుంది. కీలకమైన దేవాదాయ శాఖ కూడా బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. అయితే వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఇంతమంది ప్రాణాలు వెళ్తుంటే ఆ కుటుంబాలు ఏమైపోతాయి రాబోయే రోజుల్లో అన్నది ఒకసారి ఈ అధికార యంత్రాంగం గుర్తుపెట్టుకొని రాబోయే రోజుల్లోనైనా ముందు జాగ్రత్త చర్యలు, ఇట్ట తొక్కిసలాటకు అవకాశం లేని చర్యలు పటిష్టంగా తీసుకోవాలని భక్తులంతా కోరుతున్నారు. ఏకాదశి, ముఖ్యంగా కార్తీక మాసాన్ని చాలా పవిత్రంగా హిందువులు భావిస్తారు. గుళ్ళకు వెళ్తారు, నోముల వ్రతాలు చేస్తారు. నోముల వ్రతం ఏడాదికి ఒకసారి వస్తుంది. చాలా పవిత్రంగా భావిస్తారు హిందూ సమాజం. ఇలాంటి సందర్భాల్లో అధికారులు పటిష్టమైన చర్యలు తీసుకొని భక్తులు పూజలు చేసుకుని వాళ్ళ ఇష్ట దైవాలను ఆరాధించడంతో పాటు వారి ప్రాణాలకు కూడా భద్రత కల్పించేందుకు అవకాశం కల్పించాలని పలువురు భక్తులు అధికార యంత్రాంగాన్ని వేడుకుంటున్నారు.